ఈ సమయంలో చేయవచ్చిన సహోదరులకు అందరికీ ప్రాంతంలో ఉన్నా తెలియజేస్తున్నాను. కరెంట్ పోయేసరికి ఉదయం పాలనకి ఆయన థియరీ చెప్తాడు. ఇప్పుడు ప్రాక్టికల్ ప్రతికూల పరిస్థితుల్లో కూడా మన విశ్వాసాన్ని ఎలా లీడ్ చేద్దాము అని అనుకున్నాను. దేవుని బట్టి కొద్దిసేపు దేవుని వాక్యం నేర్చుకుందామండి. చెప్పబోయే ముందు, పాటలకు వెళ్ళబోయే ముందు ఒక విషయాన్ని చెప్తాను. మొదటిగా అంటే నేను ఈరోజు శ్రీనిబాబు గారిని మనం దూరం పిలుచుకున్నాం, ఆయన చేత వాక్యం ఉన్నాం, ఆయన సేవను వాడుకున్నాం అని నేను అన్నానండి. సంతో గట్టిగా పట్టుకున్నాను వాక్యం చెప్పాలని. నిజానికి ఆయనతో పాటు షేర్ చేసుకున్న భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు సహోదరు పొందాలని తెలియజేస్తాను. సంతోషపట్టు కాదు, దేవుని నిర్ణయం కాబట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను నాతో పాటు సేవ చేసే సేవకులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ సేవ నాకు తెలుసు, వాళ్ళ కష్టం నాకు తెలుసు. కాబట్టి మీకంటే అతీతంగా నేను ఇక్కడ నిలబడలేదు. అలాగే మీ టైం వేస్ట్ చేయలేదు. నాకు ఇచ్చిన సమయాన్ని వినియోగించుకుంటాను. దేవుడు మనకి ఇచ్చిన కొంచెం బోర్డు చూపించండి. ఈరోజు మార్నింగ్ నుంచి మీరు గమనించగలిగితే విశ్వాసులు మధ్యాహ్నం పాటు ఓ విశ్వాసి జీవితాన్ని మనం చూసాం. నిజానికి ఒక 3 క్యారెక్టర్లు చెప్పుకున్నాం అని అనుకున్నాము. కానీ ఉదయం చెప్పిన పాఠం వల్ల చాలా మంది మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రతికూల పరిస్థితుల్లో రెండో పాఠంలో మోషే ఎలాంటి పరిస్థితుల్లో విశ్వాసంగా ఉన్నాడో చూసాం. అలాగే మరొక విశ్వాసం నుంచి ఈరోజు వచ్చినప్పుడు ఇదిగో మోషే గురించి మేము ఈ పరిస్థితి నేర్చుకున్నాము అనేటట్టుగా నేను చెప్పబోయే మరొక విశ్వాసి బైబిల్లో చాలా మంది భక్తి పనులు మాదిరిగా ఉన్నారు. అలాంటి భక్తి పనుల్లో ఒక ఆయన కొన్ని క్యారెక్టర్స్ గిడలు ఉండిపోయాడు. మనకు బాగా చదివేది ఆ దాని ఎక్కువ చదివేసి కొన్ని క్యారెక్టర్లు మనకు చదవట్లేదు. అలా గిడల్లో ఉండిపోయిన ఒక క్యారెక్టర్ బోయజు. ఈరోజు బోయజు జీవితం నుంచి బోయజు జీవితం నేర్చుకోదగ్గ విశ్వాసము లేకపోతే నేర్చుకోదగ్గ విషయము బోయజు హెడ్డింగ్ పెట్టుకొని సరిపోతుంది. బోయజు అనే ఒక ఆయన ఉంటాడు. మీరు ఎంతమందికి బోయజు గురించి మాకేమీ తెలియదు అన్న ఎవరు ఉన్నారు దగ్గర? యథార్థంగా చేయొచ్చు. థ్యాంక్స్ అండి. అంటే ఏమీ తెలియదు అని చెప్పడానికి సిగ్గుపడదు. ఎక్కడ తెలుసుకుందాం. మాకు ఆల్రెడీ తెలుసు, ఆ సంగతి మాకు తెలిసిందే. మళ్ళా ఇక్కడికి వచ్చి చాలా జ్ఞాపకం చేసి తెలిసిన సంగతినే తెలియజేస్తున్నారని తెలిసిన వాళ్ళు అనుకోవద్దు. క్రొత్తమేమి చెప్పబడదు. బైబిల్లో మనం మరలా నెంబర్ వేసుకుంటాం. కాబట్టి ఈరోజు కొద్దిసేపు బోయజు క్యారెక్టర్ని ఆలోచించడానికి ప్రయత్నిద్దాం. ఈ బోయజు మనకి ఎక్కడ కనిపిస్తారంటే రూట్ గ్రంథంలో కనిపిస్తారు. కాబట్టి ఈరోజు అందరూ రూట్ గ్రంథాన్ని తెరవండి. పాత నిబంధన నుంచి 220 పేజీ, 221 పేజీ. బోయజు అనే మాట అర్థం బోయజు అనగా బలము లేదా శక్తి. బలము అని అర్థము. నిజంగా భౌతికంగా ఆయన ఎలా ఉంటాడో నాకు తెలియదు, కానీ ఆత్మీయంగా నిజంగా భగవంతుడు. అది ఆయన ఎలా భగవంతుడు మనం చూద్దాం. అది ఆ విషయం నేను చెప్పబోయే ముందు చిన్న ఆ స్టోరీని ఒక్క నిమిషం ఆలోచించాలని నేను ఒక 10-11 పాయింట్లు చెప్పాలి. అవకాశం ఉంటే త్వరగా 5 నిమిషాలు మనం మాట్లాడుకుందాం. సామాన్యంగా వినండి. నేను రోజు రాయదు, నేను రాసి చెప్పాను, అలా ఉంటాయి. అది ఫోటో తీసుకున్నా ఆఖరిలో సరిపోదు.
ఒక యోధా వంశీయుడైన ఎలీమెలెకు ఒక ఆయన ఉన్నాడు. ఇది న్యాయాధిపతుల కాలం, రాజులకు ముందు, ఇందాక మనం చదువుకున్న మోషే యెహోషువ వాళ్ళ తర్వాత కాలం. ఈ న్యాయాధిపతుల కాలంలో ఒక ఆయన ఎలీమెలెకు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు ఒక భార్య, వారికి 2 పిల్లలు. ఆ 2 పిల్లల్ని తీసుకొని కరువు వచ్చిందని యోధా దేశం నుంచి మోయాబు దేశానికి వలస వెళ్ళిపోయాడు. ఒక వలస కుటుంబం యొక్క దీనగాథ ఈ రోజు గ్రంథం. అలా వెళ్ళిన తర్వాత వాతావరణం ఇక్కడ బాగాలేదు, పరిస్థితులు బాగాలేదు, కరువు వచ్చింది, ఎక్కడెక్కడ సెట్ అయిపోయింది. కరువు వచ్చింది, ఆ కరువు తీరుతుందని వెళ్ళారు. అయితే జరిగిన పరిస్థితి ఏంటంటే కుటుంబ యజమాని చనిపోయాడు. కుటుంబానికి పెద్ద కొడుకు చనిపోయాడు, చిన్న కొడుకు చనిపోయాడు. వివాహాలు చేశారు, ఆ ఊళ్ళో వాళ్ళు వివాహాలు చేశారు పిల్లలందరికీ. అయితే ఆ పరిస్థితి ఎలా ఉందంటే తండ్రి చనిపోయాడు, పెద్ద కుమారుడు చనిపోయాడు, చిన్న కుమారుడు చనిపోయాడు. చిన్న కుమారుడు భార్య, పెద్ద కుమారుడు భార్య, తండ్రి, 3 ఆడవాళ్ళు. అంటే మగదిక్కులేని ఒక కుటుంబం అది. అందులో ఆ 3 చాలా మంది ఏంటంటే ఆ పెద్ద మనకు ఓర్పాన్ని చెడ్డగా మాట్లాడతారు. ఓర్పాయి కదండి. ఆమె కూడా తన అత్తగారు నయోమి అనే ఒక ఆమె, అమ్మా చిన్న వయసులో భర్తను కోల్పోయావు, నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మళ్ళా పెళ్లి చేసుకొని ఆమెను పంపించింది. ఆమె ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. అయితే రెండో ఆమె వదలలేదు. నువ్వు ఎక్కడ చేస్తే అక్కడే చేస్తాను, నువ్వు ఎక్కడ పాట పడితే అక్కడే పాట పెడతానని చెప్పబడే ఆ గ్రంథం నుంచి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే తినడానికి తిండి కూడా లేదు. బైబిల్లో నిరుపేదలు, పరదేశులు, విధవరాళ్ళు, దిక్కులేని వారు, వారికి దేవుడు పండగలు వచ్చినప్పుడు, ఇశ్రాయేలీయులు కుప్పలు వచ్చేటప్పుడు పరిగెత్తుకోవడానికి వీళ్ళు పేరు వాడేది. అంటే తినడానికి తిండి కూడా లేదు. ఒక దేన గాథ రూపు గ్రంథం. ఆ రూపు గ్రంథంలో దేవుడు గురించిన ఒకలాగా ఈ బోయలో మనకు తారసపడతాడు. ఇది చిన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఆ స్టోరీ తెలియకుండా మనకు అర్థం కాదు. అంటే ఈ స్టోరీకి బోయస్కి కనెక్షన్ ఏంటంటే ఈ బోయస్ ఒక గొప్ప ధనవంతుడు, చాలా పొలాలు ఉన్నాయి. తన పొలంలో పడిన గింజలు ఏరుకోవడానికి వచ్చిన ఆ దేన పేదలే రూపు. సో అట్టి విధంగా ఈ కనెక్షన్ జరిగింది. కాబట్టి ఈ రోజు మన పాయింట్ రూపు కాదు, నయోమి కాదు, మన పాయింట్ బోయస్. కాబట్టి బోయస్ క్యారెక్టర్ గురించి ఈరోజు ఆలోచిద్దాం. ఈ బోయస్ గురించి ప్రాథమిక విషయాలు ఏంటి అంటే ఇంకా అవి నేను రాయట్లేదు. 2వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన గురించిన ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ఇవ్వబడింది. ఒకసారి తీయాలి, అందరూ తీయాలి బైబిల్. బోయస్ గురించి ప్రాథమిక విషయాలు చెప్పిన తర్వాత నేను పాయింట్స్ రాస్తాను. చదువుతారా? నేను చదువుతాను. నయోమి పెనిమిడికి అంటే ఈ అత్తగారు, వృద్ధులైన అత్తగారు, యవనులైన కోడలు గారు, అది ఒక కుటుంబం. వారికి దూరపు బంధువులు ఇతను ఈ బోయస్. ఆ బోయస్ గురించి మనం చదువుతున్నాం. అతను చాలా ఆస్తిపరుడు. అతను ఎలీమెలెకు వంశం, అంటే యోధా వంశం. ఆయన పేరు బోయస్. సో ఒక ధనవంతుడైన విశ్వాసి గురించి మనం చదువుతున్నాం. చాలా అరుదు. ధనవంతుడై ఉండి విశ్వాసంగా ఉండడం చాలా అరుదు. అది కొద్ది మందికి చెందిందండి. తమ ధనాన్ని లెక్క చేయకుండా ఉన్న అబ్రహాము చెందిందండి. దేవుడి దగ్గర ఏది ఎక్కువ కాదన్న యోగు చెందిందండి. అలాంటి చాలా మందికి అవ్వలేదండి. యేసుప్రభు దగ్గర ఒక ఎవరికి చాలా ధనవంతులు అంటారు. మిక్కిలి ఆస్తిపరులు కనుక ఆస్తిని వదులుకోలేక దేవుడు వదులుకున్నారు. కానీ అలాంటి లిస్టులో మరొక విశ్వాసం మనం చూస్తున్నాం, బోయస్. ఆ బోయస్ గురించి మాట్లాడుతూ ఒక 10 పాయింట్లు చూద్దాం. నెంబర్ 1, వచ్చిన రాద్దాం. ఆ వచ్చిన చదువులో
అక్కడి నుంచి ఆయన జీవితం లేదా ఆయన లక్షణం బోయజు యొక్క వ్యక్తిత్వం చూద్దాం. 2వ అధ్యాయం 4వ వచనం. ఎవరైనా మైక్ పట్టుకోండి, ఎవరు చాలా బాగా చాలా స్పీడ్ గా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైనా ఆ SMS మెసేజ్ లో పంపిస్తాను. వాక్యాలు చదవదు. ఎవరైనా హెల్ప్ చేయండి నాకు. 2:4 తన పని వారిని పలకరించే నైజం అంటే అది చదివండి. అది వారు చెప్పగా వారు యెహోవాను ఆశ్రయించగాక నిజాలను ఒప్పుకొచ్చింది. ఈ ధనవంతుడు అంటే తన కింద స్థాయి వారు, తన చేతిలో పనిచేసే కూలి వారిని వచ్చి పలకరిస్తున్నారు అంటారు. సార్ 2 రకాల మనుషులు ఉన్నారు ఇక్కడ. చాలా మంది ఓనర్స్ ఉన్నారు. మీ దగ్గర వర్క్ చేసే ఓనర్స్ ఎవరు ఉన్నారండి ఇక్కడ? అంటే మీకు ఒక బిజినెస్ లేకపోతే మీరు కంపెనీలో మేనేజర్, మీ కింద స్థాయి వారితో మీరు ఎలా వ్యవహరిస్తారు? అదేంటండి శ్రీమాలు మీరు ఎవరు మంత్రం వాడారా? మీకు మాత్రమే మాట్లాడుతున్నారు, నాకు రాకపోతే మాట్లాడలేదు. అయ్యా ఎవరో ఏదో పని చేసుకుంటున్నారండి. ఉన్నారు అంబేద్కర్ స్కూల్ ఉన్నారండి. విశ్వనాథ్ ఉన్నారు, మరి జయశంకర్ ఆచార్య గారు ఉన్నారు. మీ కింద పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో మీరు ఎలా నిలబడుతున్నారు? మనం బైబిల్ ఊరికి చదవడానికి కాదండి, ఏదో లైఫ్ స్టోరీస్ తెలుసుకోవడానికి కాదండి. వాళ్ళు అక్కడ చేసిన పనిని మన జీవితంలో మనం చేస్తున్నామో చెక్ చేసుకోవాలి. ఈ బోయజు నేచర్ ఏంటంటే తన దగ్గర పనిచేసే వాళ్ళని నవ్వుతో పలకరించి యెహోవా నీ పనిలో తోడుగా ఉండాలి అన్నారు. వారేమో నువ్వు ఆశీర్వదించబడాలి అన్నారు. మీరు ఒకసారి ఆలోచించండి. మనలో ఎక్కువ మంది, నేను 14 years వర్క్ చేశాను ఒక కంపెనీలో. మేనేజర్ని, టీమ్ లీడర్ని, ఓనర్ని తిట్టుకునే పని వారే తప్ప ఎప్పుడు బయటికి వెళ్ళిపోతారు. ఈరోజు ఓనర్ రాదు అంటే నేను ఒకరిలో చెప్తాను, ఈరోజు మేనేజర్ రాదు అంటే టీమ్ అదొక కారణం ఏంటో తెలుసండి. మనలో ఎక్కువ మంది వాళ్ళతో హార్డ్ అండ్ ఫోర్స్ గా బిహేవ్ చేస్తారు. మనం వాళ్ళు ఏం కోరుకుంటారండి? బోనస్ అడిగేస్తారు ఎప్పటికప్పుడు. సంవత్సరంలో ఇచ్చే ఒక బోనస్ తప్ప ఎప్పటికప్పుడు వాళ్ళు మిమ్మల్ని ప్రతిరోజు బోనస్ అడగరు. ఎప్పుడైనా పర్మిషన్ అడిగితే ఒక 2 పర్మిషన్ అడుగుతారు, ఒక లీవ్ అడుగుతారు. అంత చిన్నదానికి కొంతమంది అండి అసలు మాట్లాడు చాలా సీరియస్ గా. నేను ఒక దగ్గరికి వెళ్ళాను, నాకు అప్పుడు ఓనర్ ఏం కాదు చెప్తున్నాను. ఒక అరగంట ఆ పక్కన కూర్చోవలసి వచ్చింది. అదేం మాట్లాడకుండా నన్ను వాకింగ్ చెప్పడానికి పిలిచారు వాళ్ళ అబ్బాయి. టిఫిన్ పెట్టే చోటేమో ఆయన మీరు పక్కన కూర్చోబెట్టారు. ఆయన అలా కూర్చొని ఉన్నాడు. నాకేం మాట్లాడదాం, నేనేమో అడుగుతున్నాను ప్రశ్న. బాగున్నారండి? ఎన్ని అడుగుతాం? అవతల నుంచి కూడా నేను ఎందుకు వచ్చానండి? మీరు నాతో మాట్లాడితే నేను మీతో మాట్లాడతాను. మీరు నిజంగా ఉంటే నన్ను ఎప్పుడు దేని వచ్చి ఎవరో పికప్ చేసుకుంటారు అన్నా నన్ను ఒక వాడు ఇక్కడేమో నిమిషం కూడా గంటలో జరుగుతున్నారు. హార్డ్ గా మన పని వారి దగ్గర హార్డ్ గా ఉండాలని ట్రై చేద్దాం. ఈయన అలాంటి నేచర్ కాదండి. అలా ఎంత హ్యాపీగా పలకరించుకున్నారంటే ఆయన వచ్చి యెహోవా మీకు దేవుని జ్ఞాపకం చేశాడు. యెహోవా మీకు తోడేది కాక అని చేయకపోయేవారితో చెప్పగా యెహోవా నిన్ను ఆశీర్వదించిన కాక. దేవుడు యజమాని ఆశీర్వదిస్తే మనకేం తెలుస్తుంది సార్? ఫుడ్ దొరుకుతుందండి. మిగిలిన సంగతి ఏంటో తెలియదు. నేను పనిచేసిన దగ్గర నా కంపెనీ పేరు అన్నదాత అని రాశాను. ఎప్పుడు ఎవరో చూసి నిజంగా నువ్వు బాగా వస్తున్నావు, నా ఆఫీస్ మొబైల్ అంటారు. అంటే దేవుడే అన్నం పెట్టేవాళ్ళు ఆఫీస్ అలా నోట్ చేసుకున్నాను. నేను మనం పనిచేసే కంపెనీ కానీ మనం పనిచేసే వర్క్ షాప్ కానీ తిట్టుకోకూడదండి.
మనమే పెట్టుకోవాలి అనుకోండి యజమాని కంపెనీని, మనం ఏం పని చేస్తాం? వీళ్ళు ఎంతవరకు పని చేస్తుంటారండి. మీరు దేవుడి ఆశీర్దింపబడాలని కోరుకున్నారండి. ఆయన ఆశీర్దింపబడితే వాళ్ళ సమృద్ధిగా ఆహారం ఉంటారు. వాళ్ళు హ్యాపీగా ఉండాలని ఆయన కోరుకున్నారండి. అప్పుడు వాళ్ళకి ఏ ప్రమాదం రాకుండా. సో అలాంటి సంబంధాన్ని దయచేసి మనం పనిచేసే చోట మీ కొలీగ్స్తో, మీ కింద పనిచేసే వాళ్ళతో ఎస్పెషల్లీ అలాంటి రిలేషన్ మెయింటైన్ చేయాలి. హార్డ్గా ఉండకూడదు. కొంచెం నవ్వండి, అప్పుడే కాదు ఇప్పుడు కూడా రావండి, ఎంత అందంగా ఉన్నారు అంతే, గుడ్ మార్నింగ్ కదండి. మా పాపం బాగాలేదని తెలిసింది అనుకోండి టీం మెంబర్కి, పాపం బాగాలేదంట, బాగుందా మాట్లాడండి, పొంగిపోతాడు. తన నుంచి ఎన్ని పట్టించుకుంటాడో, మా మేనేజర్ గారు అన్ని పట్టించుకుంటారో అనుకుంటాడు అంతే. సో ఆయన అంత ధనవంతుడైనా ఆ ధనాన్ని, దప్పాన్ని కొంతమంది మనం రిచ్గా ఉంటే రెగ్యులర్గా ఉండాలనుకుంటారు. అలా ఏం లేదండి. అది దేవుడు అనుగ్రహించింది అని నమ్మాడు కాబట్టి ధనాన్ని బట్టి కాకుండా దైవనాన్ని బట్టి అందరితో మౌతి పలకరించేవాడు. తర్వాత 2వ విషయం, 2వ అధ్యాయం 8, 15, 16 వచ్చినాడు. 2వ అధ్యాయం 8, 15, 16 వచ్చినాడు. ఆచార్య నా మాట నువ్వు కొంచెం తగ్గించండి. ఆయన అవమానం మరియు ఆయన తనకు పడవేసి ఆమె రైట్. మరొక వచనంలో ఇంకొక ఆయన లక్షణం మనకు కనబడుతుందండి. దీనుల ఎడల దయగలవాడు. అక్కడ ఆయన అన్న మాట ఏంటంటే, అమ్మా వేరొక పొలంలో ఏరుకోవడానికి పోవద్దు, ఈ నా పొలంలోనే పరిగెరుకో అన్నాడు ఆయన. 15, 16 వచనంలో ఆమె నిమిత్తం పిడికిళ్ళు విడవండి అన్నాడు జాగ్రత్తగా. అంటే ఇక్కడ పరిగెరుకోవడం అనేది మన ఎవరికి తెలీదు. మనం అంటే మీరు ఎవరైనా వ్యవసాయదారులు ఉన్నారండి, ఒకటి అమ్మో అమ్మో నేను ఎవరికి తెలియదు అనకూడదు, మీకు తెలుసు. ఒక నియమం ఉందండి, ఒకటి తెలియదు వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. పంటలు కోసేటప్పుడు ఇలా కోసుకుంటూ వెళ్ళేటప్పుడు వెనక్కి తిరగొద్దు అన్నాడు దేవుడు. ఎందుకు అనంటే వెనక్కి తిరగడం కొన్ని వదిలేమన్నారు, వెనక్కి తిరగకుండా వదిలేసి వెళ్ళిపోవాలి. ఎందుకు అనంటే దిక్కులేని వాడు, ఇదిగో ఇప్పుడు రూపు నయం ఇద్దరు భర్తలేని విధవరాలు, నిరాశ్రయులు, పరదేశులు, వారిని పోషించడానికి దేవుడు నియమాన్ని ఏర్పాటు చేశాడు. లేవికాండం 23:22 ఇప్పుడు తీసి చదవద్దు. 9:19 ఈ నియమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మీరు వారికి కొన్ని వారాలు వదిలేయండి, కొన్ని కోయకూడదండి. ఎందుకు అనంటే పేదవారిని కనిపించే విషయంలో దేవుడి కూడా మనకి నేర్పించడం కోసం దేవుడు ఏర్పాటు చేశాడు నియమం. అప్పుడు బోయజు తన పనివాడికి ఏం చెప్తున్నాడంటే, ఆ నియమాన్ని మీరు పాటించండి, కొన్ని వారాలు వదిలేసేయండి. అప్పుడు ఈ పొలంలో పరిగెరుకోవడానికి వచ్చిన వాళ్ళు ఆ సంచో, గోను, పాత్ర ఏదో పట్టుకుని ఉంటారు. వీళ్ళు మేము పరిగెరుకోవడానికి వస్తున్నాం అని అన్నది లేదు. అది అక్కడ వాళ్ళ పొలంలో వదిలే దైవం, వాళ్ళు చూపించే కోపను బట్టి, వాళ్ళు చూపించే జాలిని బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప పరిగి వదిలేవాడు ఒకరు, పరిగి కూడా వదలని యజమాని ఒకరు ఉంటాడు. ఈ బోయజు బేదల విషయంలో కనికరం కలిగి పరిగి వదిలే యజమాని. అప్పుడు కొంచెం ఈవినింగ్ అయిన తర్వాత, అది తెల్లవారు అవ్వదు, ఈ పనులన్నీ అయిన తర్వాత మధ్యాహ్నం నుంచి 3 తర్వాత 4 తర్వాత లాస్ట్ లో ఆ గింజలు కానీ కాయలు కానీ ఏవైతే అవి తీసుకెళ్ళి అవి వాళ్ళు
వాడుకుంటారు. అలా పరిగి ఏరుకోవడానికి వచ్చిన పేదరాలే రూత్ అంటే యాక్చువల్గా మనం చదివేశాం కానీ ఆలోచించండి, వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఏమీ లేని స్థితిలో ఆమె అక్కడికి వచ్చిందండి. అలాగే ఈ బోయేజు పొలం దగ్గరికి ఈ రూత్ రావడం వల్ల ఈ స్టోరీలో బోయేజు మనకి దొరికాడు. నా ప్రశ్న, బోయేజు తన పొలంలో పరిగి వదిలేమంటే ఆయన తన వారికి ఆజ్ఞాపించాడు, మీరు పరిగి వదలండి అని. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ముందు ఆడవాళ్ళు అడుగుదాం, మీరు బిగబట్టే రకము వదిలే రకము. అమ్మా, బోయేజు కాలంలో మీరు ఉంటే పరిగి వదులుతారా వదలరా? మోయ్ నేనేం మా స్త్రీలు కంగోళము మాట్లాడకూడదు వదిలేదని చెప్తారా నాకు? మా బైబిల్ తరగతి పరిగి మీరు వదులుతారా వదలరా అడుగుతున్నాను నేను. అమ్మయ్య కొన్ని తలలు ఇలా ఊగినాయి. సార్ మీరు పరిగి ఇది ఏంటంటే మా పొలాలు లేవు, మేము వ్యవసాయం చేయము, మేము పరిగే వదల అని అనుకుంటున్నారా? లేదా కొంతమంది ఏమనుకుంటారంటే నేను పరిగి వదులుతాను, నాకు పొలం లేదు కదా, నాకు పొలంగా ఉంటే కాదండి. బోయేజుకి పొలం ఉంది. ఆ తన పనిలో పేదవాళ్ళు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాబట్టి ఆల్రెడీ ఆ ప్రాక్టీస్ ఆయన ఉన్నాడు. మీకు ఎప్పుడో పొలాలుంటే పరివర్తన కాదు, ఆల్రెడీ మీరు పరిగి వదిలేవాడు కాదు. ఇప్పుడే డిసైడ్ అయిపోద్ది. మీరు చేసే వ్యాపారంలో, మీరు చేసే ఉద్యోగంలో, ఆల్రెడీ మీ జీవితంలో మీ కుటుంబం నుంచి మీరు ఎవరికైనా సహాయం చేస్తున్నట్లయితే మీరు పరిగి వదిలే బోయేజులు లేదా పరిగి బెగబెట్టే వ్యసనాలు ఎప్పుడో మీకు పొలాలు వచ్చిన తర్వాత కాదు, ఆల్రెడీ మీ జీవితంలో. అంటే మన ఫ్యామిలీకి ఒక నియమం ఉండాలి. క్షమించండి, అంటే మిమ్మల్ని ఎవరిని నేను దూషించడానికి హెచ్చరించడానికి మాట చెప్పట్లేదు. మన విశ్వాసం అయితే అయ్యా రెండు జాతులు, ఒకటి పరిగి ఏడుకోవడానికి వచ్చిన బ్రతుకులు, ఒకటి వాళ్ళని మీరేమనట్లేదు మా జీవితమే గడదండి, మా జీవితం ఎవరో సహాయం చేస్తేనే ఆ సహాయం మీద ఆధారపడి ఉంటే నేను మిమ్మల్ని ఏమన్నా. రెండో స్థాయి, ఒక ముద్దుని తిని ఒక ముద్దుని ఇతరులకు పెట్టగలిగితే దయచేసి దిగబెట్టద్దండి. మీకు ఎప్పుడో పొలాలు వస్తే కాదు, ఆల్రెడీ మీరు సంపాదించే ఈ సంపాదనలో, మీరు చేసే ఈ వ్యాపారంలో ఎవరికైనా కొంతమంది హెల్ప్ చేయడం ప్రాక్టీస్ చేయండి. మా స్థానిక సంఘంలో ఒక సండే స్కూల్ అబ్బాయి వేరే ఊరు వెళ్ళిపోయాడు, ఇక్కడ లేడు. సంతోషే, నీకు వర్క్ చేసే సంతోషే అన్న ఒక పాప ఉన్నారు. ఆ పాప కొంచెం స్కూల్ ఫీజు ఇబ్బందిగా ఉంది. సడన్ గా వాళ్ళ నాన్నగారికి పెరాలసిస్ వచ్చింది. ఆటో వేసుకున్న ఆయనకి పెరాలసిస్ వచ్చి మంచం మీద ఉండిపోయారు. ఆ పాప స్కూల్ ఫీజు ఏమైనా అవకాశం ఉంటే అని చెప్పలేదండి. సహాయం ఎప్పుడు అడగడం. ఈ విషయం తెలిసిన తర్వాత ఎవరికైనా నేను సహాయం చేయగలనా అని అడిగాడు. చిన్నప్పుడు సండే స్కూల్ అబ్బాయి, 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ ఫైనల్ ఇయర్ అనుకుంటా ఆ పాప. ఈ 5 years నుంచి తనే ఆ స్కూల్ ఫీజు, కాలేజ్ ఫీజు కడుతున్నాడు. నాకు అనిపించింది ఇతను బోయేజు లక్షణాల్లో కొన్ని నేర్చుకున్నాడు. మనకు అంత సహాయం చేసే లక్షణం లేకపోవచ్చు, అంత డబ్బులు మన దగ్గర లేకపోవచ్చు. దయచేసి మనకున్న దాంట్లో అసలు సహాయం చేయడానికి అసలు పేదలే లేదని నువ్వు ఉన్న రమణ గారు గడ్డపోతులు అసలు సహాయం చేయడానికి ఒక్క పేద కుటుంబం లేదు, పేద స్త్రీ లేదు, పేద విధవరాలు లేదండి. మనం వెతికితే ప్రతి వీధిలో ఉంటారు. మనం వెతికితే మన కన్నులు కనబడి మన మనోనేత్రం మనం తెరిస్తే మనకు కనబడతారా? ఏమీ లేదు. నాకు వాకి చెప్పి బాప్తిజం ఐజక్ గారని ఆయన చెప్పి నేను ఏంటి తెలుసండి, వంట వండినప్పుడు ఆడవులు నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను, ఇది చెప్తున్నాను. పిడికలు బియ్యం తీసేసి ఓ పక్కన వేసేసాడు. మీరు వంట వండుకో, పిడికలు బియ్యం జరుగుతుంది కష్టమా, అది చెప్తారు. అలా వాళ్ళు ఏమనుకుంటారు దానికి. ఓ పిడికలు తీసేసారు. ప్రతి పూట ఉదయం వస్తారంటే రాత్రి, ఉదయం టిఫిన్ అనుకోండి. ఈ మధ్య జొమాటోలు స్విగ్గీలు ఎక్కువైతే మీరు వండట్లేదని నాకు తెలుసు. ఓ పిడికలు బియ్యం తీయండి. రోజు 2 పూటలు అట్లా తీస్తే నెలంతటికి ఎంత అవుతాయి?
సంచులు అవుతాయి, 28 క్యాన్లు అవుతాయి, అవి తీసుకెళ్ళి ఇచ్చేసాడు అంతే. మనం రైతు బజార్కి వెళ్ళినప్పుడు 4 వంకాయలు తీసుకొచ్చి మీ వీధిలో దేనంగా ఉన్న పాకలు ఎవరు ఉంటారు చూడండి, చిన్న ఇరిగిపోయిన రేట్లు పెద్ద ఉంటారు చూడండి, ఆ మామకి ఇచ్చేయాలి అంతేనా. చాలా మంది ఉన్నారు, మనం సహాయం చేయదలిస్తే మిమ్మల్ని దేవుడు అలా చేస్తే బాగా మీరు డౌన్ అయిపోరండి, దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. నీకు ఎంత వయసు ఉంటుంది? 14 కాదు, నాకు ఇంకెప్పుడు 17 సంవత్సరాల వయసులో నేను ఏలూరు యూత్ క్లాస్ లో ఉన్నప్పుడు జాషువా గారు పాఠం చెప్తూ 18 సంవత్సరాలు కూడా ఇంటర్మీడియట్ చదువుతున్నాను. ఆయన 3 సంచులు వేశారు, ఇలాగా 3 సంచులు వేశారు. నాకు వచ్చిన రాబడిలో మొదటి దేవుడికి ఇస్తాను, తర్వాత నా తల్లిదండ్రులకు ఇస్తాను, తర్వాత పేద సువార్థికులకి పేదవాళ్ళకి ఇస్తానని 3 సంచులు వేసి ఇలా నేను ప్రతి నెలలో సపరేట్ చేస్తాను నా రాబడిని నాకు చెప్పారు. నేను అప్పుడు నీలాగే నువ్వు 14 18 ఏమవుతున్నా ఇక్కడ నీకెళ్తే నువ్వు చిన్నవాడు 18 సంవత్సరాల వయసులో నేను జాబ్ చేసిన తర్వాత నేను పెద్ద అయినాక నాకు కూడా 3 సంచులు ఉండాలని అనుకున్నాను. నేను నమ్మరు 2011 నుంచి ఈరోజు 2025 ఆయన చెప్పిన ప్రకారం నేను చెప్పిన తర్వాత నన్ను బట్టి ఆయన బట్టి నేను ఇన్స్పైర్ అయినట్టు కొంతమంది ఇన్స్పైర్ అయ్యారు. 50 రూపాయలు వేసి చందా కాకుండా ఆ తీసిన అమౌంట్ ఆ ప్రోగ్రెస్ ఇంతవరకు ఆగలేదండి, ఇంకా కొంతమంది యాడ్ అయ్యారు. నేను లెక్క అయ్యాను లాస్ట్ 3 years నుంచి ఒక 7-8 లక్షలు అయ్యి ఉంటుందండి ఇప్పటికి నేను పంపించిన హెల్ప్. చిన్నగా 50 రూపాయలు 100 రూపాయలు తీసిన హెల్ప్. అంటే నువ్వు మంచి దృక్పథంతో మంచి ఆలోచనలతో ఇతరులకి సహాయం కూడా ఆ మనీ నాకు యాడ్ చేయమని అడగట్లే, అయ్యా మీరే కరెక్ట్గా ఉండి స్టార్ట్ చేసుకోండి, మీ 2-3 టీం ఫామ్ అవ్వండి, 3 కలిసి ఒక పని చేయండి అంతే. దీని ఎడల దయగలగడం సత్క్రియ, అదే తీర్పు దినాన్ని నీ వెనకాల వచ్చేదండి. నువ్వు సంపాదించేది రాదు, వెండి బంగారాలు రావు, ఇల్లు మేడలు రావు, నీ సత్క్రియలే నీ వెనకాల వస్తాయి. అది సాక్ష్యం చెప్తే అండి ఇతను అర్హుడు కాబట్టి నీ ఇష్టం. యాక్చువల్గా ఆయన ఇంకో మాట అన్నాడండి, ఆమెని అవమానపరచొద్దు. దాని అర్థం ఏంటంటే అక్కడ వచ్చేసాం తెల్లవారి పాత్ర పట్టుకొని గోడు కంచి పట్టుకొని వచ్చేసాం ఎవరైనా అనే మనం అంతే. ఇప్పుడు మేము అనుకున్నాం అంత దుర్మార్గం ఉంటారా అని మనం ఎలా తెలుసండి. ఇందాక చెప్పిన భోజనాల్లోనే ఎవరైనా చిరిగిన చొక్క వేసుకొని ఎవరైనా ఆయన వచ్చారు, బాయ్ నువ్వెందుకు నువ్వు ధైర్యం ఉన్నావు, నువ్వే పక్కగా మనం ఉన్నాం అక్కడ. తప్పండి, ఎవరైనా అట్లా వస్తే భోజనం చేయమన్నాడు, ఎవరిని వారిని అవమానపరచొద్దు అని చెప్పాడు. సో ఆల్రెడీ అలాంటి మీటింగ్ అయితే ఆయన పెట్టి నేను సహాయం చేసే మనిషిని నా నైజానికి మీరు కూడా అలవాటు పరచుకుని తప్ప మీరు అడ్డు అవుతుందని చెప్పాడు అక్కడ ఉండే పనివారు. అది ఆయన గురు. తర్వాత ఇంకొక మాట రాయబడింది 2వ అధ్యాయం 9వ వచనంలో. అక్కడ రూపుని పిలిచి అమ్మా నిన్ను ముట్టకూడదని ఎవరికి ఆజ్ఞాపించాను అన్నాడు. అంటే రూతులు పిలవక ముందు ఒక మీటింగ్ జరిగింది అనమాట. పనిచేసే పని వాళ్ళందరినీ అందులో యవనస్తులు పిలిచి జాగ్రత్త, ఇక్కడ పనిచేసే లేదా పరిగి ఏర్పడానికి వచ్చే వారితో కానీ పనిచేసే వారితో కానీ మీరు వ్యవహరించే విషయంలో జాగ్రత్త. దేని విషయంలో జాగ్రత్త వహించాడండి? బోయజు జాగ్రత్త వహించెను దేనిలో?
ఉమెన్ సేఫ్టీ మనం పనిచేసే చోట, లేకపోతే మనం ఉండే ప్రదేశంలో, మనం వెళ్ళే సంఘంలో, అమ్మా స్త్రీల పరిరక్షణ, మీరు ఏదైనా సేఫ్టీ ఉమెన్ సేఫ్టీ అని రాశాను ఇంగ్లీష్ లో. ఇక్కడ చాలా మంది పనిచేసే వారు ఉన్నారు. అంటే చాలా చట్టాలు ఉన్నాయి. పాలసీ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అని బిగ్గెస్ట్ పాలసీ. 10 ఐసీ కమిటీస్ అని ఉంటాయి, ఇంటర్నల్ కౌన్సిల్ కమిటీస్ అని. 10 మంది ఎక్కడైతే ఒక సంస్థగా పనిచేస్తున్నారో అక్కడ ఏ హెరాస్మెంట్ జరగకుండా స్త్రీలకు కానీ పురుషులకు కానీ సెక్షువల్ గా ఏ హెరాస్మెంట్ జరగకూడదని నియమాలు ఉన్నాయండి. చట్టాలాగే ఉన్నాయి. నేను చెప్పే వేరే మీకు తెలియని సంగతిలో ఉన్నాయి, చట్టాలు ఉన్నాయా లేదా? ప్రతి దగ్గర ఈ ఐసీ కమిటీస్ ఉన్నాయి. కానీ నాకు చెప్పండి, నేను ఎటువైపు అడుగుతున్నాను, పనిచేసే ఆడవాళ్ళు ఉన్నారు కొంతమంది. మీరు ఎంతమంది కంఫర్టబుల్ గా వర్క్ చేస్తున్నారు? బాధాకరమైన సంగతి ఏంటో తెలుసండి, స్కూల్ పిల్లల నుంచి హాస్పిటల్స్ లో, ఆఫీసెస్ లో, ఈవెన్ వర్క్ షాప్స్ లో వాళ్ళకి సేఫ్టీ చాలా తక్కువ ఉంది. అంటే చర్యల పరంగా కాదు, ఎన్నో కామెంట్స్ ని తట్టుకొని పనిచేయాలి. కొన్ని మానేద్దామంటే ఇంటి పరిస్థితి చూస్తే ఫైనాన్షియల్ కండిషన్ బట్టి ఈరోజు స్త్రీలు బయటికి పని చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్ని మీరే చెప్పండి. ఇక్కడ చాలా మంది జాషువా గారు ఉన్నారు, నాకు పాడారు. ఎక్కడ ఉన్నారు ఆయన? మీ పిల్లలు పాడారు కదండి ఇద్దరు. నాకు 2 ఆడపిల్లలండి. మన పిల్లలు చాలా మంది, ఆయననే కాదండి, మన పిల్లలు క్షేమంగా వెళ్ళి కాలేజెస్ కి, స్కూల్స్ కి క్షేమంగా రావాలని మీరు కోరుతున్నారా? ఎంత సేఫ్టీ ఉందని అనుకుంటున్నారు? భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు వస్తున్నారు. సహోదరు నమ్మకపోయినా కొన్ని చెప్పగలుగుతున్నారు. ఆ మేనేజర్ కానీ, టీం లీడర్ కానీ చేసే కామెంట్లకి వాళ్ళే సఫర్ అయిపోయి మీకు చెప్పట్లేదు. కారణం ఏంటి తెలుసండి, వాళ్ళు పనిచేసే చోట, వాళ్ళు ఉండే స్కూల్లో కానీ, కాలేజీలో కానీ బోర్డు లేకపోవడం. బోర్డు లేకపోవడం ఉంటే ఏం చేస్తారు తెలుసండి, ఈరోజు ఐసీ కమిటీస్ మహా అయితే వర్క్ నుంచి జాబ్ తీసేస్తాయి అంతే. ధర్మశాస్త్రం ఏం చేస్తారు సార్? ధర్మశాస్త్రం తాకు తీసేస్తుంది. అంటే ప్రతి చోట బోర్డు ఉంటారు. ఆ బోర్డు ఉంటే నా భార్య కంఫర్టబుల్గా వెళ్ళి వస్తుందా, నా కూతురు కంఫర్టబుల్గా వెళ్ళి వస్తుందా, వాళ్ళు నెమ్మదిగా హ్యాపీగా పని చేసుకుంటారా అంతే తప్ప వాళ్ళు పనిచేసే చోట ఇంకా బాధాకరమైన సంఖ్య తెలుసా? చర్చెస్ లో కూడా, ఇట్స్ కేమ్ ఇన్ టు చర్చెస్, సంఘాల్లో కూడా ఇతరుల చేత నొప్పింపబడే పరిస్థితికి వచ్చిన సంగతులు ఎప్పుడు నెవర్ అవి రాకూడదు. ఈయన ఉమెన్ సేఫ్టీ విషయంలో నా జాబ్ గురించి ఆలోచించద్దాను, నీ మైండ్ లో బోల్డ్గా ఉండాలి. 4 ఉంది ఖర్చు ఉందండి. 2వ అధ్యాయం 11-12 వచ్చినారు. 2వ అధ్యాయం 11-12 వచ్చినారు. రూతు ఆయన మాట్లాడుతూ వాళ్ళ పరిస్థితి ఇప్పుడు బాగాలేదు. వెళ్ళినప్పుడు క్షేమంగా వెళ్ళారు. ఇప్పుడు తండ్రి చనిపోయారు, తల్లి విధవరాలు అయిపోయింది, పెద్ద కుమారుడు చనిపోయాడు, ఆమె విధవరాలు అయిపోయింది, చిన్న కుమారుడు చనిపోయాడు, ఆమె విధవరాలు అయింది. 3 విధవరాలు కూడిన ఒక చిన్న పేద కుటుంబం అండి. అలాంటి పరిస్థితుల్లో బంధువులు సమాచారం వెళ్ళి ఆయన ఏమన్నాడండి,
నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎక్కడ జామకు వచ్చినవి యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. నువ్వు ఆయన రెక్కల కింద సురక్షితంగా ఉండినట్లు నీవు ఇక్కడికి వచ్చితివి, ఆయన నీకు బహుమానం ఇస్తాడు అని ఆమెకు ఉత్తరం ఇచ్చాడు. అంటే కష్టాల్లో బంధువుల కష్టాలు విని ఆదరించే మాట మాట్లాడారా, నొప్పించే మాట మాట్లాడారా? అయ్యా, మనం బోయకుండా కాకుండా బంధువుల్లో రాబంధులంతా, బంధువుల్లో రాబంధులు ఎక్కడ ఉండవు, బంధువులు ఉంటేనే ఒక సామెత ఉందండి. మనం ఏమంటాం తెలుసండి, అరే మీ అమ్మకి నేను చెప్పాను రా, యాక్చువల్లీ బోయలు ప్లేస్ మనం ఉంటే మేము ఆవిడకి ముందే చెప్పాను, నేను వెళ్ళొద్దు ఇక్కడే ఉండొచ్చు, ఆ బోయలు ప్లేస్ వెళ్ళొద్దన్న మాట విన్నారా? వెళ్ళలేదు. ఇదిగో ఇప్పుడు ఇంత తెచ్చుకున్నారు. మనం కూడా మనం అదే అదే మీ అమ్మకి చెప్పాను రా, మీ నాన్న చెప్పాను రా, అత్త మాట్లాడతాడు, లేదా మామయ్య మాట్లాడతాడు, లేదా బాబాయ్ మాట్లాడతాడు, లేదా పిల్లి మాట్లాడుతుందండి. ఎంత చెప్పినా వినరు. మేము అప్పుడే చెప్పాము ఈ పరిస్థితి వస్తుందని. మనం ఇప్పుడు ఏదో సంబంధం అనుకుంటాం, అది అవ్వలేదు అనుకోండి, ఏదో వాళ్ళిద్దరి మధ్య కలహాలు ఏమి వచ్చాయి అనుకోండి, అప్పుడు వీళ్ళు మాట్లాడతారండి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి బాగాలేనప్పుడు ఏదో ఫంక్షన్ పెట్టుకున్నాం, ఆ రోజు వర్షం ఏదో పడిపోయి సరిగ్గా భోజనాలు సరిగ్గా మిగిలిపోయింది అనుకోండి, మాకు తెలుసు ఈ సీజన్లో తట్టకూడదని నేను ముందే చెప్పాను, ఇలాంటి మాట్లాడమండి. మన బంధువుల్లో ఎవరికైనా కష్టం వస్తే మనం రెస్పాండ్ అయ్యే విధానం, వాళ్ళ అమ్మ వర్రీ అవ్వద్దు, ఇప్పుడు కష్టం వచ్చింది, దేవుడు గొప్ప చూపిస్తాడు, తగ్గిపోతుంది, ఏమవ్వదు, ఇలా మాట్లాడుతున్నారా? నాకు తెలుసు, నేను అప్పుడే చెప్పాను, నేను ఎవరిద్దన్నా వెళ్ళలేదు, ఇంతవరకు తెచ్చుకున్నాను, ఇలా మాట్లాడుతున్నారు చెప్పండి. నాకేం చెప్పొద్దు, మీకు మీరు చెప్పుకోండి. బోయలు ఎలా మాట్లాడాడు తెలుసండి, మరి ఏమవుతామా? ఇప్పుడు ఇప్పుడు ఒక చిన్న మంచి మాట ఎంతో ఆదరిస్తాడండి. అన్నిసార్లు ధన సహాయమే కాదు, ఆదరించే ఒక మాట చెప్పండి పీస్ఫుల్గా, అదంతా ఆదరింపబడతారండి. అంతే తప్ప ఏదైనా జాబ్ వచ్చింది అనుకోండి, ముందే చెప్పాను అలా తినవద్దని, అలా తినవద్దన్నానని, అలా ఎరవద్దని, ఇంత దాకా తెచ్చుకున్నాడు అంటామని. ప్రార్థన చేద్దామండి తగ్గిపోతుందా అన్నాం అంటే బోయలు అంటాడు. మీరు బోయలు లాంటి నైపుణ్యాలు ఉంటే మాత్రం మీరు కూడా అంటారు. బంధువుల అంటే కష్ట సమాచారాన్ని విని, నేను అక్కడ రాయలేదు, బంధువుల సమాచారాన్ని విని స్పందించిన విధానం బోయల దగ్గర నుంచి నేర్చుకోవచ్చండి. తర్వాత అంటే మీ మాట ఉప్పు వేసినట్టు ఉండమన్నారు, మరి ఉప్పు వేసినట్టు ఉంటుందో వాళ్ళని రేపినట్టు ఉంటుందో మీరే ఆలోచించండి. అంటే నేను ఆగడానికి నాకు టైం లేదు. 2వ అధ్యాయం 20 వచ్చినాం. ఇప్పుడు ఈ పాయింట్ వదిలేస్తాం. 3వ అధ్యాయం బ్రతికిన వారికి చచ్చిన వారికి మేలు చేయవాడు అనే మాట వాడబడింది. నేను రాయలేదు అన్ని పాయింట్లు. 3వ అధ్యాయం 8-12 వచ్చినాల్లో ఒక్కో సంగతి జరిగింది. అంటే మీరు చదవద్దులండి, నేను విషయం చెప్తాను. ఈ వృద్ధురాలైన నయోమి అత్తగారు అక్కడ కాకుండా అమ్మలో ఆలోచించిందని. నేను వృద్ధురాలు అయిపోయాను, కానీ నా కోడలు వయసులో ఉంది, ఆమె జీవితం 3 బాధ్యతలు, ఆమెకు వివాహం జరిగి పిల్లలు కలిగి ఆమె సుఖపడాలని కోరుకుందని ఓ తల్లి అలా ఆలోచించగలరు. ఇది ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఎలాగా, నా బతికి ఎవరు పోతారు అలాగ అనలేదు. అందుకోసం పెళ్లి చేయాలనుకున్నాను. ఒకవేళ ఆవిడ అప్రోచ్ కొంచెం ఆవిడ తెలియకపోవచ్చు. అంటే వీళ్ళ పరిస్థితి ఏంటంటే, మన ఇంట్లో పని చేసుకునే వాళ్ళు మన దగ్గర సంబంధం అడగడానికి ధైర్యం చేసి రాలేదండి. ఇప్పుడు మీరు ఎవరి ఇంట్లో పని చేస్తున్నారండి, ఇల్లు తుడుస్తూ గిన్నెలు జరిగే పని, మీ అమ్మాయిని మాకు ఇస్తారా, మా అబ్బాయికి ఇస్తారా అడుగుతారా? ఆ ధైర్యం చేయలేక కదా. ఆమె ఆలోచన మంచిదే, ఒకవేళ అప్రోచ్ పెద్దలు తీసుకొని వెళ్ళే పరిస్థితి ఆమె కానీ మన నిర్దేశించలేదేమో, విధానం కరెక్ట్ కాకపోవచ్చు. అయితే ఆమె చేసిన పని ఏంటంటే,
అమ్మ ఈ బోయస్ మనకి ఇద్దరు బంధువు అవుతారు, అంటే బంధువు అవుతారు. ఇస్రాయేల్లో ఒక ధర్మం ఉంది, ఒకరు ఎవరైనా చనిపోతే వారి ఇంటి పేరు నిలబెట్టేటట్టుగా ఆ బంధువులోనే ఎవరో వివాహం చేసుకుని ఆయన స్వాస్థ్యాన్ని ఇంటి పేరు నిలబెట్టాలి. కాబట్టి నిన్ను వివాహం చేసుకోవడానికి అతను అడుగులు, లేకపోతే అతను బంధుగాలను జరిగించగలడు. నువ్వు ఈ రోజు రాత్రి పొలం ఆయన ఉంటాడు, నువ్వు వెళ్ళు, ఆయన వివాహం చేసుకుంటాడనుకో, ఈ వైభవం నుంచి నువ్వు తొలగింపబడి నువ్వు ఒక పెళ్లి చేసుకుని సుఖంగా బ్రతకగలవనే ఒక ఆలోచనతో ఆమెను పంపించిందని. రాత్రి నేను ఎంత దాంతైనా పనిచేసే గుణం ఉండడానికి రాత్రి పొలం దగ్గర పనిచేస్తూ పనంతా అయిపోయిన అక్కడే పడుకున్నాడు అంటారు. ఆయన అక్కడ ఉన్నాడనే సమాచారం తెలిసి రూటు పంపించిందని. రూటు అర్ధరాత్రి వెళ్ళింది. అక్కడ జరిగిన సంగతి ఏంటంటే 8 నుంచి 12 వచనాల్లో ఆయన పడుకున్నాడు. ఎవరు వచ్చారో ఆయనకు తెలియదు. ముసుగు కప్పుకున్న ఒక స్త్రీ, ఒక ఎవరో అసలు అది కూడా తెలియదు. ఆయనకేదో కాలు తగినట్టు అనిపించింది, అక్కడ ఎవరో కనిపించింది. చూసి లేచారు, ఒక స్త్రీ ఉంది. అమ్మ ఎవరు నువ్వు అని అడిగారు. నేను పలానా రూటుని. అప్పుడు ఏ ఆలోచన వస్తాడండి, అంటే నా వయసు సరిపోదేమో, ఎందుకు సరిపోదు, 42 సంవత్సరాలు మాట్లాడచ్చు. ఎవరొస్తారు పిల్లలకి ఉన్నారు, కొంతమంది ఎవరొస్తారు అక్కడ ఉన్నారు. అదంతా రేపు ఇంకో రైతు కూడా ఉన్నది ఆయనకి. రేపు నేను వివాహం చేసుకుంటాను కాబట్టి నిన్ను ఇప్పుడు నేను ఏ తప్పని చేయొచ్చు అని అనుకోవచ్చాను. ఆయన ఏమన్నాడు చూడండి, 8వ మధ్యరాత్రి అతను ఉడికిపడి తిరిగి చూసినప్పుడు ఒక స్త్రీ అక్కడ కాళ్ళతో పడుకొని ఉండను. అతడు నీవెవరైనా ఆమెను అడుగుగా, నేను రూపంలో నీ దాసురాలని చెప్పింది. నీవు నాకు సమీప బంధువుడు కనుక నువ్వు నాకు బంధువులను జరిగించమని ఆమె కోరినప్పుడు అతడు, నా కుమారి, యెహోవా చేత నేను దీవెనలు పొందుతాను. కొద్దివారిని గొప్పవారిని కానీ ఎవరిని నువ్వు ఉండడం వలన నువ్వు సత్ప్రవర్తన కలిగి ఉన్నావు. కాబట్టి కుమారి భయపడకు, నువ్వు చెప్పినంత నీకు చేశాను. కానీ నాకంటే సమీప బంధువు ఒకడు ఉన్నాడు, దేవధర్మము లేక బంధు ధర్మము అన్నారు. అది జరిగించడానికి ఒక ఆయన ఉన్నాడు. ధర్మశాస్త్రం చొప్పున నాకంటే సమీప బంధువు కాబట్టి అతన్ని ఈ పని చెయ్యాలి అని ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని పేరుని కలిసేదండి. అసలు మనకు అంత పట్టండి. ఆయన పరిశుద్ధతకి, మన అపవిత్రతకి అందండి ఏంటో తెలుసండి. అందరినీ కలుపుతాను, క్షమించండి, నేను పరిశుద్ధులు ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం అదే టెస్ట్ మనకు వస్తే పురుషులు, నేను ఈ రీడింగ్ తో మాట్లాడుతున్నాను, మనలో ఎంతమంది ఫెయిల్ అయిపోతామో. యోసేపు గురించి మనం మాట్లాడుకుంటాం కదండి, బోయస్ గురించి కూడా మాట్లాడుకోండి. బోయస్కి దేవుడు వాక్యం గుర్తుందంటారు. ద్వితీయోపదేశాల్లో దేవతాన్ని గుర్తొచ్చింది, వాక్యం ఎలా గుర్తొచ్చిందండి, దేవుడు ఎలా గుర్తొచ్చాడండి. వివాహం కానీ ఒక ఎవరొక్కడు అవకాశం దొరికితే పాపం చేస్తాడు. ఇంకా చెప్పాలంటే నేను పెళ్లి చేసుకుంటాను కాబట్టి ఇప్పుడు ఏదైనా చేయొచ్చారు. ఈ మధ్య అదే కదా చేస్తున్నారు. మనకు ఆల్రెడీ పెళ్లి డేట్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి ప్రీ వెడ్డింగ్ షూట్ కేరళ తీసుకెళ్ళిపోతున్నాడండి. నీకు ఇంకా పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యింది, ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లు ఏంటి, కేరళ ట్రిప్ లేదండి. ఇంకా దారుణమైన సంగతి ఏంటంటే పెళ్లి ఫిక్స్ పక్కన పెట్టండి, ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్స్ అని పెళ్లి కాకముందే పురుషులు స్త్రీలు కలిసి ఒకటే హాస్టల్లో ఒకటే రోజులో బ్రతుకుతున్నారండి. అయ్యా ఎవరొస్తున్నారు, మీ భార్యకి నీ పేరేంటి గట్టి చెప్పు, నాకు టైం లేదు, మీ అధ్యక్షులు నన్ను పంపించేస్తారు. సంతోష్ కుమార్, అమ్మ దొరికేదండి. మా ఊళ్ళో తెచ్చాలంటే నీ పేరు వాడుకుంటా, నీ పెళ్లి చేసుకుంటావు కదా, రాబోయే భార్యను ప్రేమించి ఎవరిని పడితే వాడిని ప్రేమించుకో. లేదు, నీ భార్యకి నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఏంటి తెలుసా? అవునా కట్నం ఇవ్వాలి, నేను గిఫ్ట్ ఇస్తాను అనుకోవస్తాను నా వైపు. నేను చూడు, ఇప్పుడు నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉన్నావు, నీ పరిశుద్ధమైన జీవితమే అదే పెద్ద గిఫ్ట్. ఆడవాళ్ళ అమ్మాయిలు ఏమన్నా అడగడం, అమ్మా మీ భర్తకి మీరు ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసండి, పొలం కాదు, 5 లక్షల కట్నం కాదు,
5 తులాలు బంగారం కాదు, 5 తులాలు ఎక్కడ కొనగలండి, 1,00,000 అయిపోయింది అవ్వద్దు నా దగ్గర. ఇవి కాదండి నీ పరిశుద్ధ జీవితం, అదే ఒరిజినల్ గిఫ్ట్. ఎక్కడ కనిపిస్తుందండి ఇప్పుడు? ఏడుస్తున్నారు. నాకు ఫోన్ చేసి 2 గంటలు మాట్లాడండి ఒక ఆయన. బెంగళూరు, హైదరాబాద్ లో పరిస్థితి ఎలా ఉందో వస్తుంది, విశాఖపట్నం దూరం లేదు, ఖమ్మం చేసేస్తున్నారంట. 5 గంటల జర్నీ దగ్గర, ఇంకా దగ్గర అయిపోతుంది. అయ్యా ఏ రోజు చూస్తున్నారో ఇది కూడా ఒకపాలం. ఒకప్పుడు ఎప్పుడు పాశ్చాత్య కల్చర్, వెస్టర్న్ కంట్రీస్ లో ఉన్న కల్చర్ మన ఊరు దాకా వస్తుందండి. జాగ్రత్త. ఇందులో మన పిల్లలు ఎలా కాపాడాలో మాకేం తెలియదు అనుకోవట్లేదు. సండే స్కూల్లో ఉంటున్నారు, యూత్ క్లాస్ లో ఉంటున్నారు, వర్షిప్స్ లో ఉంటున్నారు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసండి? ఇంత వాక్యం విని యూత్ క్లాస్ గెటండి ఎందుకు పనికిరాను రోడ్డు తిరిగి వండించుకొని ఈయనే పెళ్లి చేసుకుంటారని చెప్పి ఆ తల్లికి తండ్రికి శోభను పిలుస్తున్నారు. దయచేసి పని చేద్దాం. వివాహం చేసుకునేది ఎవరినే కాదు, వివాహం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సహోదర సహోదరి బోయర్ దగ్గర నుంచి నేర్చుకోగలుగుతాము. ఆయనకి వాక్యం ఎలా గుర్తొచ్చు, ఆ సందర్భంలో గుర్తురావడం చాలా కష్టం అండి. నేను దైవికంగా పెద్దల సమక్షంలో నిన్ను వివాహం చేసుకుంటాను అని తెలియజేసి వైవాహిక పరిశుద్ధత విషయంలో, వైవాహిక పరిశుద్ధత మెండుగా బాగుంది వాడు. చెప్పండి, నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. బోర్డు దగ్గర ఉంటున్నాను, ఎక్కడ సంతోషంగా ఎక్కడ ఉన్నానండి. అయ్యా 5 నిమిషాలు ఇప్పించండి, ఇది చేస్తాను. ఆయన గురించి అది అప్పుడే 3 పట్టణాల్లో ఓ మాట మాట్లాడారు. అమ్మా చదవండి, అదే మాట చదివాడు. చదివండి. కాదండి, ఎక్కడ చదువుతున్నారు? 3:14. అంటే ఉదయం చీకటి ఇంకా వెలుగు రాకముందే నువ్వు వెళ్ళిపోమన్నారు. అంతేకాకుండా ఆమె వచ్చిన సంగతి ఎవరితో చెప్పొద్దనే మాట ఎక్కడ ఉంది, నేను మిస్ అయ్యాను. అక్కడే ఉందండి. చదవండి చదవండి. ఆమె ఇక్కడికి వచ్చిందనే సంగతి ఎవరికి చెప్పొద్దు అని మిగిలిన వాళ్ళు మాట్లాడుతున్నాడు. అమ్మ చీకటి వెలుగు నిన్నెవరో వెలుగులో చూడకుండా వెళ్ళిపోమన్నారు. ఎందుకండి మనం ఏం చేయొచ్చు తెలుసండి? అంటే యోసేపుకి ఉదయం బ్రదర్ జ్ఞాపకం చేశారు, మరియాని అవగాహన పరచాలని నైట్ ఎలా ఉందో ఏమయ్యా నా నైట్ చేస్తా ఏంటంటే నేను నాకు సంబంధం మాట్లాడాలని పంపిస్తావా, లేదు పెద్ద మనుషులు నీ బతికేస్తా నువ్వెళ్తా అనొచ్చా అనలేదా? అలా అనొచ్చా అనే అవకాశం ఉందా లేదండి? ఈజీగా ఉందండి. మనం ఏం చేస్తామంటే ఏదైనా చిన్న అవకాశం దొరికితే అంటే ఆమె నవ్వులు బ్రతుకు నవ్వు బాగా కాకపోతే రేపు పొద్దున్న ఎవరైనా చేసుకోవచ్చు. దేవతను వేరే జరిగించి ఆయన కాదు బాగా కావచ్చు. అప్పుడు కూడా ఆమె జీవితం పాడవుతుందని ఇతరులని అవమానపరచడానే లేదు. మనకి ఎంత అవకాశం వస్తే నేను వెళ్ళాను పెళ్లికి ఒక్కడు మాట్లాడి ఎంత అవమానం జరిగిందో తెలుసాన్ని అని అది అడగకపోయినా వద్దన్న వదిలిరా పుట్టి వెళ్ళిపోతాడంటే సరే చిన్న అవమానం జరిగితే 100 మందికి చెప్తాం.
అవమానించడానికి అన్ని అవకాశాలు ఉన్నా కూడా రహస్యంగా విడనాడదలిచి ఆమెను అవమానపరచడం వల్ల అనే మాట యోసేపు వాడబడింది. మరియా భర్త ఏం యోసేపు, ఇక్కడ ఏం కూడా అమ్మ వెళ్ళిపో, ఆ దగ్గరికి వచ్చిన సరిగ్గా వాళ్ళతో చెప్తున్నాడు. ఒకరి విషయం ఎంత జాగ్రత్త, వాళ్ళని అవమానించే అవకాశం ఎంత ఉన్నా సరే మనం అది ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన సంగతులు ఉన్నాయి. ఆఖరిగా 3:18 ఇక నేను రాయను, వచనాలు రాసేస్తాను, చెప్పేస్తాను. 3:18 సమస్యను పరిష్కరించేవాడు ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, నేను ఆయన ఈ పని నెరవేర్స్తే కానీ ఓడకూడదు అని ఉన్నాడు. అంటే ఒక పురుషుడు ఎలా ఉండాలంటే నాయకత్వ లక్ష్యాన్ని ఉండాలి. పలానా పేరేంట నీ గురువు గారు సార్, నీ పేరేంట కాదు సత్యనారాయణ గారు కనపరిస్తే పని చేసేస్తారు అని నమ్మాలని. అంతే తప్ప ఇటు చేస్తారు, చేయడు, ఉంటాడు, ఉండడు, జరిగిస్తా అలా ఉండకూడదు. ప్రతి భర్త మంచి నాయకుడిగా ఉండాలి. ఈ బోయస్ గురించి ఏమో నాయకుడు తెలుసండి, ఆ పని జరిగించి తీరుతాడు, ఈ దినం నెరవేర్స్తే కానీ నిద్రపోడు. సమస్య సృష్టించేవాడు కాదు, సమస్య సెటిల్ చేసేవాడు. అంటే నాకు సమయం లేదు, నేను క్లోజ్ చేస్తాను, మీరు త్వరగా వెళ్ళాలి కాబట్టి. దైవ నియమం ప్రకారం రూటు వివాహం చేసుకున్నాడు. అది 4వ అధ్యాయం 9-10 వచనాల్లో దేవర ధర్మము అన్నాడు. ద్వితీయ దేశాన్ని ఎవరైనా దర్శనం ఆ మాట చెప్పాడు. లేక బంధు ధర్మం, దైవ నియమం చెప్పున రూటుని వివాహం చేసుకున్నాడు. రాసుకోండి, ఇంకా నేను రాయలేదు, ఏమనుకోడు. అంటే బోయస్ వివాహం చేసుకోవాలనుకుంటే యూదుల్లో కానీ ఇశ్రాయేలీలో కానీ ఎంతమంది కలిగి వస్తారు అమ్మా? చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఒకరికి భార్య ఆ భర్త చనిపోయి లేదండి. కానీ ఆయన ఏం చేశాడో తెలుసండి, ఊరు పెద్దలందరినీ పిలిపించాడు, ఆ దగ్గర బంధువులు పిలిపించాడు. అయ్యా, నాకంటే నేను దగ్గర బంధువు, ధర్మశాస్త్రం ప్రకారం దైవ నియమం ప్రకారం నేను నువ్వు చేసుకుంటావా అని అడిగాడు. ఆయన ఆ నియమాన్ని పాటించదలుచుకోలేదు. నేను చేసుకోని అన్నాడు. అది వ్యక్తిగత ఇష్టం, ఎవరిష్టం. ఈయన కూడా చేసుకోవాలని అవసరం లేదండి. నా ఇష్టం, నేను ఎవరైనా ఇంకా అందగత్తుని ధనవంతులు ఈయనేమో వాళ్ళ పొలంలో పరిగెత్తుకున్న పేదవాళ్ళు, ఈయనేమో ఎకరానికి యజమాని. ఈ జమీందారు ఈ పేద పరిగెత్తుకుంటే ఎవరు చేసుకోవాలి? ఇంకొక భార్య ఆయన ఆస్తికి కానీ ఆయన అన్ని కాదు, మళ్ళీ ఓడలే కాదు. ఈయన యూదుడు అంటే వంశాలు ఎతకలేదండి, ఆస్తులు ఎతకలేదండి, హెచ్డబ్ల్యూ చూడలేదండి, ఎంత కష్టం ఇస్తామని అడగలేదండి. ఇంకా చెప్పాలంటే ఆయన కోరుకుంటే డైరెక్ట్ గా కన్యలే వివాహం ఎవరి వాళ్ళే చేసుకోవచ్చండి. ఒకరికి భార్య చనిపోయారు, విధవాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. ఆయన సంబంధంతో పోలుగా వస్తారు, అంత మంచోడు. కానీ ఆయన ఏం జ్ఞాపకం చేస్తున్నారో తెలుసండి, దేవాలయము ధర్మశాస్త్రంలో నియమం ఉంది. ఆ కుటుంబం విషయంలో ఎవరైనా బంధువులను జరిగిస్తే, అంటే అలా చేయకపోతేనండి ఇశ్రాయేలు స్త్రీలు వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళు దేశంలో ఉండుకోకూడదు, లేకపోతే ఇలా 3 కాలంలో ఉండకూడదు. ఎవరైనా ఈ దైవ నియమాన్ని చేస్తేనే జరుగుతుంది. ఒక ఆయన చేయను అన్నాడు, కానీ నేను చేస్తానని నిలబడ్డాడు. వాడు ప్రేమించుంటాడు, నేను అనుకుంటున్నాను పనివారిని ప్రేమించిన గోడలు రూపులు ప్రేమించుంటాడు. ప్రేమగా ఏదో త్యాగం చేస్తున్న తీయడంలో కాదు, ప్రేమగానే వివాహం చేసుకున్నాడు. కానీ నాకు అనిపించింది ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఒక మాట చెప్తున్నాను, మన పిల్లల సంబంధాల విషయాల్లో ఆస్తులు చూడొద్దండి. వాడికి ఎంత ఉంది, మనకి ఎంత ఉంది, అసలు విశ్వాసంగా చూడట్లేదండి. తీసుకెళ్ళి అన్యులకి ఇచ్చేస్తున్నారని, తీసుకెళ్ళి డినామినేషన్కి ఇచ్చేస్తున్నారని.
డబ్బులే లేకపోతే అందంగా ఉందా లేదా, లేదా మన కులంలో కాదా, ఇంకా కులం గొడవలో వదలలేదండి మనం. ఇవన్నీ చూస్తుంటే బోధన నీకు నాకు మాదిరిగా ఉండలేదు, కానీ బోధన ఇంకా ఉండదండి. తను కోరుకుంటే యూదులో గొప్ప వంశం నుంచే రావచ్చండి. లెక్కలేదు, అదేమి లెక్క ఎంచలేదండి ఆయన. లేదా ధనవంతులనే రాగలుగుతాడు, తన కులం నుంచే రాగలుగుతాడు, అదేం పట్టించుకోలేదండి. దైవ నియమం వివాహం చేసుకున్నాడండి. అందరు పురుషులకి మాదిరేనండి ఆయన. అయితే ఇంకా నేను క్లోజ్ చేస్తాను. తన క్రియలను బట్టి 14వ వచనం అంటే రాయాలి, నేను రాయట్లేదండి, టైం లేదు, ఇట్స్ షార్ట్ టైం. ఆ దినమున నయోమి దగ్గరికి అందరూ వచ్చి, నీకు బంధువులు లేకుండా చేయని యెహోవా స్తుతి వందలు కాక. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? బోయజుని రూపు వివాహం చేసుకోవడం ద్వారా మళ్ళా ఇప్పుడు పరిగెత్తుకునేది కాదు వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు కూడా పరిగెత్తుకుంటుంది అంతే. ఇప్పుడు ఏం చేస్తాడండి? చాలా మందికి పరిగెత్తుకోవడానికి అవకాశం ఇస్తాడండి. ఇప్పుడు ఆమె ధనవంతురాలు, ఆ నయోమికి బంధువులు దొరికారు, కానీ నువ్వు గొప్పని నీ అల్లుడు గొప్ప అనట్లేదు. అక్కడ కొంతమంది స్త్రీలు వచ్చి ఏమన్నారండి? దేవుడు స్తుతించారు. బోధన చేసిన పనికి ఎవరు స్తుతించబడుతున్నారు? మనం చేసే పనికి దేవుడు స్తుతించబడుతున్నాడా లేదా చూడండి. సరే, వివాహం చేస్తున్నాడు, నిన్ను చూసుకుంటాను, నువ్వు నాతో ఉండు, నీ అక్క నా కొట్టు గుసులు అయిపోయింది అన్నాడా? ఇప్పుడు ఏమంటున్నారండి? ఇప్పుడు ఆడపిల్లలు కండిషన్ పెడుతున్నారు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ అంట, ఆ భర్త ఒక్కడే కావాలంట, ఆ అమ్మ ఆ నాన్న అక్కర్లేదంటాడు. మరి నువ్వు నీ తల్లిదండ్రుల్ని నీ అత్తమామని నువ్వుకోకపోతే ఎవరు ఉంటారు? బోధన దేనికి మాత్రం తెలుసండి, 16వ వచనంలో ఆ అత్తగారిని కూడా తీసుకొచ్చాడండి. అప్పుడు నయోమి ఆ బిడ్డను ఎత్తుకొని తీసుకొని కౌగులించుకొని వానికి దాదిగా ఉండెను. బోధకి రూట్కి పెళ్ళైతే పిల్లలు పుట్టాడు. ఈ పిల్లలు తీసుకెళ్ళి అత్తగారు ఒళ్ళు పెట్టారండి. ఎవరు పోషిస్తున్నారండి ఇప్పుడు అత్తగారిని? కానీ ఈరోజు అమ్మని పోషించట్లేదు, అత్తని పోషించట్లేదు, మామయ్యను పోషించట్లేదు, నాన్నను పోషించట్లేదు మన పిల్లలు. కారణం ఏంటంటే మాకు ఇల్లు చాలదంటండి. అది 3 బెడ్రూమ్ హౌస్ ఉంటుంది, అమ్మను అవసరానికి ఇల్లు చాలదు. 1 బెడ్రూమ్ హౌస్ ఉంటుంది, నాన్న అవసరానికి గది చాలట్లేదు అంటారు. కొంచెం బోయేజ్ కోసం చదవండి, బోయేజ్ దగ్గర నుంచి పరిశీలించాలి. ఆయన లక్షణాల్లో 5% 10% మనకి అర్థంలో మన అమ్మని మన నాన్నని వృద్ధాప్యంలో వాళ్ళ దిక్కులే నాకు నా రూప్ కావాలి, నీ అక్క నాకు అవసరం లేదంటే అక్కడ చేయకూడదు. కాబట్టి కనబడ్డండి, ఈయన బోయేజ్ కనబడ్డండి, చాలా గొప్ప క్యారెక్టర్. ఈరోజు మనలో చాలా మందికి ఆయన మాదిరిగా ఉన్నారు. దయచేసి అలాంటి భక్తి పనులు మాదిరి మనం అనుసరించినట్లయితే ఉదయం చెప్పినట్టుగా అంటే అసలు ప్రతికూల పరిస్థితుల్లో విశ్వాసాన్ని మనం కొనసాగించలేకపోతాం. కనీసం ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనందరికీ అలాంటి భక్తి పనులు మాదిరిగా ఉన్నారు. ఈ రోజు ఈ క్లాస్ కోసం మీరందరూ కూడా అలాంటి భక్తి పనులు ఒకసారి మనం గమనించి మన విశ్వాసం. మీరు ఎవరికైనా నా జీవితంలో ఈ లోపం అనిపించింది, బోధన చూసిన నేర్చుకోవాలనిపించింది అని మీరు ఎవరికైనా కలిగితే తండ్రి దేవుడికి కృతజ్ఞతలు, స్తోత్రం. అంతే, మన జీవితంలో చిన్న మార్పు సంపాదించి ఆ క్యారెక్టర్ని మనం డెవలప్ చేసుకుందాం. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి పెందుర్తి స్థానిక సంఘానికి, సహోదరు సంతోష్ కుమార్కి, మీ చైర్మన్ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఎక్కువైపోయిందా? ఎక్కువైపోయింది, క్లోజ్ చేసి తర్వాత మనకి బోధన జీవితం నుండి మంచి విషయాన్ని గురించిన అందరికీ వందనాలు తెలియజేస్తాను. మనం త్వరగానే కార్యక్రమాన్ని నిర్మిద్దాం. ఇంకా మేము చెప్పినట్టు 3:03కి కార్యక్రమం అయిపోయింది. అయితే 2-3 విషయాలు మీకు తెలియజేసిన తర్వాత నేను ముగిస్తాను.
ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ముగించుకొని ఒక రెండు విషయాలు మీకు తెలియజేసి నేను ముగిస్తానండి. అంటే స్థానిక సంఘం నుండి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. చాలా విషయాలు చెప్పాలి, మనకి ఎక్కువ సమయం లేదు కాబట్టి నేను తొందరగానే ముగిస్తాను. మన మధ్య ఉన్న సహోదరులు శ్రీను గారు వచ్చి, చోడవరంలో పనిచేస్తున్న శ్రీను గారు వచ్చి ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తానండి. ప్రార్థన చేసిన తర్వాత నిజంగానే ఎక్కువసేపు వచ్చినాం, 5-10 నిమిషాలే. అందరూ ఉండాక రిజిస్ట్రేషన్ లో నేమ్స్ రాశారు కదండి, వాళ్ళ గిఫ్ట్లు ఉన్నాయి. అన్న ఒక గిఫ్ట్ ఇలా చూపించండి పైకి. ఆ గిఫ్ట్లు ఉన్నాయి, ఇప్పుడు మీరు అల్లి అయితే గిఫ్ట్ బాక్స్ చూసుకోండి. 5 నిమిషాల్లో ముగించేస్తామండి. ప్రార్థన చేసి ఒక 5 నిమిషాలు ముగించేస్తాం. అందరూ సహకరించాల్సిందిగా కోరు. మమ్మల్ని అతిథిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు, వందనాలు చేస్తున్నాం తండ్రి. మీ చిత్తానుసారంగా, మీ సంకల్ప ప్రకారంగా ఈ ప్రాంతంలోనైనా ఇచ్చిన ముసలివాడ ప్రాంతంలో మా సహోదరుని మీరు ఏర్పాటు చేసుకొని నైనా ఈ ప్రాంతంలోనైనా ఇంత గొప్ప నైనా సంఘాన్ని నేను దీని ద్వారా తండ్రి స్థాపన చేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నైనా మీ కార్యాలు గొప్పవినైనా మరి స్థాపించబడి 1 సంవత్సరం అవడంలోనే నైనా మరి ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేయగలిగారంటే అదంతా నైనా కేవలం మీ యొక్క కృప, మీ దయాని ఆశీర్వాదం అయినా సహోదరులకి, ఇక్కడ ఉన్న సంఘానికి నైనా మీరు ఇచ్చిన మంచి మనసును బట్టి, మీరు ప్రోత్సహించిన విధానం బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. మరి నిన్నటి దినాన్ని ఎంతో వాతావరణం గడివిలో ఉన్నప్పటికీ ఈ రోజు అయితేనైనా చక్కని వాతావరణం మీరు అనుగ్రహించి నైనా ప్రశాంతంగా నైనా ఈ యొక్క కార్యక్రమం అంతా మీ నామ మహిమార్థం జరిపించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఉదయకాల సమయంలో మా సహోదరులు శ్రీబాబు గారు, అన్నయ్య గారు నైనా మరి ఎంతో చక్కని వాక్యాన్ని మాకు అందరికి అందించారు. అయినా మరి అన్నయ్య గారిని, ఆయన కుటుంబాన్ని, స్థానిక సంఘాన్ని ఆశీర్వదించండి తండ్రి, దీవించండి. అదేవిధంగా మధ్యాహ్న కాల సమయంలో కూడా సహోదరులు కిరణ్ కుమార్ గారు పోయాల గురించి నైనా మరి క్లుప్తంగా నైనా మంచి విషయాలు, మాకందరికీ తెలియవలసిన విషయాలు నైనా చక్కగా వివరించారు. ఆ సహోదరికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. ఆలో సంఘాన్ని కూడా ఆశీర్వదించండి, సహోదరు కుటుంబాన్ని దీవించండి తండ్రి. మేమంతా ఎలాగనైనా సహోదరు గ్రామం కలిగి నైనా మరి అన్ని ప్రాంతాల్లోనూ కూడా మీ యొక్క రాజ్య సువార్త ప్రకటించగలిగేటట్టు చూపించమని వేడుకుంటూ ఉన్నాం. నైనా ఈ సమయంలో ఇక్కడ కావలసిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని, ప్రతి సంఘాన్ని, ప్రతి సువార్తకి పేరు పేరు వందన మీరు ఆశీర్వదించి దీవించండి. మరి ముఖ్యంగా నైనా మా సహోదరుడు సంతోష్ గారి కొరకు నైనా తన కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. నైనా ఎవరికాడలో ఈ సేవ చేస్తున్నటువంటి సహోదరునికి నైనా మీరు కావలసినటువంటి సామర్థ్యాన్ని, శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ని మీరు దయచేయండి తండ్రి. ఈ ప్రాంతంలో ఇంకెంతకంటే గొప్ప గొప్ప కార్యక్రమాలు నైనా మీ యొక్క చిత్తానుసారంగా జరిపించడానికి సహోదరులైనా మీరు బలంగా వాడుకోమని, మీరు దీవించమని విజ్ఞాపనం చేస్తున్నాం తండ్రి. నైనా వచ్చిన మేమందరం సురక్షితంగా, క్షేమంగా మరలా మా గృహాలకు చేరుకునే అవకాశం అందించండి. మీ చిత్తమైతేనైనా మరొక నైనా తరుణం ఇలాగ మేము కలుసుకునే అవకాశం మీ చిత్తమైతేనైనా భవిష్యత్తులో దయచేయమని వేడుకుంటున్నాం. ఈ మనం యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసిన అనేక వందనాలు తెలియజేస్తున్నానండి. యాక్చువల్ గా ఒక 5 నిమిషాలు మాట్లాడడానికి ఒక 3 వ్యక్తులు ఉన్నారండి, కానీ సమయాభావం వల్ల నేను ఆ కార్యక్రమం చేయలేకపోతున్నాం. మన బెంజమిన్ గారి సహోదరులు అభిషేక్ గారు, అలానే పాలకొండలు వచ్చిన సహోదరులు, స్టీవ్ గ్రాఫ్ వచ్చిన సహోదరులు 3కి చెప్పాను 5 నిమిషాలు మాట్లాడండి. నన్ను పెద్ద మనసు చేసుకొని క్షమించండి. ఆ కార్యక్రమం అంటే ఈ దీపావళి కారణం ఆ పని చేయలేకపోతున్నాం. మరొకసారి తప్పకుండా అవకాశాన్ని వినియోగించుకుంటాను. దయచేసి నేను ఎవరైతే మాట్లాడమని చెప్పానో లేదా మాట్లాడడానికి అవకాశం ఉందో వాళ్ళు ఈ సమయంలో అవకాశం మన టైం బట్టి ఆ పని మనం చేయలేకపోతున్నాం. అయితే ఈ తరగతికి వాళ్ళందరినీ ప్రేమించి వాక్యాన్ని చెప్పడానికి వచ్చిన సహోదరులు శ్రీనుబాబు గారి కుటుంబానికి నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నానండి. సహోదరులు మన మధ్యకి వచ్చి మంచి విషయాల్ని చెప్పి మమ్మల్ని, మా స్థానిక సంఘాన్ని ప్రోత్సహించినందుకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అన్న ఎప్పుడు ఫోన్ చేసినా ఈ మీటింగ్ గురించి కూడా అడిగినప్పుడు ఆయన డేట్ ఏమి పూర్తిగా ఆయనకి నేను చెప్పలేదు. నా పలానా మీటింగ్ పెట్టాలనుకుంటున్నామంటే ఆయన ఒప్పించబడ్డారు అంతే. ఆయన మా మీద చూపించే అభిమానం బట్టి ఆయన వచ్చారు, కుటుంబంతో సాధించినందుకు మంచి విషయాలు తెలియజేస్తున్నాం. మేము సంతోషిస్తున్నాం.
అలానే ఈరోజు వాక్యం చెప్పిన అన్నయ్య కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా అన్నయ్యకి వందనాలు చెప్పాల్సిన అవసరం లేదు. అలా అన్ని పనుల్లో రోజుకో 2-3 గంటలు మాట్లాడుకుంటాం. ప్రతి రోజున ఏవో ఏవో పనులు ఉంటాయి. ఇలా 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 మీటింగ్ పెట్టడానికి అన్నయ్య సహకారం చాలా ఉంది. దాన్ని బట్టి అన్నయ్యకి వందనాలు తెలియజేస్తున్నాను. అలానే చాలా స్థానిక సంఘాలు వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ చూస్తే మేము పెట్టిన కార్యక్రమాలు లేదండి, పెద్ద పెద్ద స్థానిక సంఘాలు పెట్టిన కార్యక్రమాలు లాగా ఉన్నాయి. అయితే మేము గత సంవత్సరం అంటే ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా సేవ చేయాలని ఒక ఆలోచన వచ్చింది. మధురవాడ చూసాం, తగ్గపాల సార్, అలా చాలా ఏరియాలు సర్వే చేసిన తర్వాత ఈ ఏరియాలో పెడితే బాగుంటుంది అనిపించి ఒక 12 మందితో ప్రారంభించేవాడు. ఈరోజు దేవుని కుటుంబం బట్టి సంవత్సరం అయింది, ఒక 30 మంది ఉన్నారండి. వారందరూ కూడా ఇందాక సహోదరులు నిలవబెట్టారు. అయితే వారందరూ కూడా నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ సహకరిస్తారండి. 10 ఫ్యామిలీస్ లా ఉన్నాయి, వాళ్ళందరూ చాలా బాగా సహకరిస్తారు. యవనస్తులు కానీ, సహోదరులు కానీ, సహోదరులు కానీ అందరూ కలిసి ఈ పని చేసామండి. వారందరికీ నేను ప్రత్యేకంగా సందర్శన వందనాలు తెలియజేస్తున్నాను. అలానే చాలా స్థానిక సంఘాల నుంచి నేను ప్రతి పేరు రాస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా, పాలకొండ నుండి, విజయనగరం జిల్లా, చోడవరం, అనకాపల్లి స్థానిక సంఘాలన్నింటి నుండి వచ్చారండి. వారికి కూడా నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలానే 6వ స్థానిక సంఘం అదే తల్లి ఎవరిదో అనుకోలేదు, అదే వాళ్ళు కూడా చాలా చిన్నప్పటి ఆ స్థానిక సంఘంలో పెరిగిన యవనస్తులండి నేను. వాళ్ళు చాలా సహకరిస్తారు. చాలా మంది ఈరోజు మన మధ్య ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఎవరైనా విశాఖ జిల్లాలో, విశాఖ సిటీలో చాలా మంది స్థానిక సంఘస్థులు వచ్చారండి. వారికి కూడా నేను పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. స్త్రీలకి, పురుషులకి అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ సమయంలో ఈ మీటింగ్ ని పురస్కరించుకొని సహోదరుల్ని సత్కారం చేద్దాం అనుకుంటున్నాం. శ్రీనుబాబు గారికి, అలానే వదిన గారికి దయచేసి ఎక్కువేం సత్కారం చేయట్లేదు, మీకు నచ్చదని మాకు తెలుసు, ఏం చేయట్లేదండి. అందుకే మరి ఇరువురిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. చేయాలనుకుంటాం అందరి తరఫున. సమయంలో ఇక్కడ స్థానిక సంఘంలో ఉన్న సహోదరి యోష్ణ గారు, అలానే రావాల్సిందే కోరుతున్నాం. అలానే బెంజమిన్ గారి వైఫ్ గారు కూడా, రాణి గారు కూడా రావాల్సిందే కోరుతున్నాను. ఉన్నారని మా అమ్మగారిని కూడా రావాల్సిందే కోరుతున్నాను. రాణి గారు లేరండి. మా సంఘం తరఫున పనిరూరికి బట్టలు పెట్టడానికి మేము నిర్ణయించుకున్నాం. త్వరగా వచ్చేయండి. మేము టైం దాటించి 1 గంటల టీ అరేంజ్ చేద్దాం. ఈ కార్యక్రమం అయిపోగానే 5 minutes లో క్లోజ్ చేస్తాం. మా ఫోటో తీస్తారండి అందరూ కలిసి. అలా చూడండి. బ్యాగ్ తీసుకొస్తున్నా, బ్యాగ్ ఇచ్చుకో.
అంటే వచ్చిన వాళ్ళందరికీ మేము రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చి పంపిద్దాం అనుకున్నాము. అంటే మా ఆర్థిక స్థోమత సరిపోతే కొంతమంది చీటీల పేరులో వేసాం ఆ డబ్బాలు. ఒక 3 గిఫ్ట్లు చేస్తామని ఎవరికి వస్తే వాళ్ళు ఆ గిఫ్ట్లు తీసుకుంటారు. కానీ అందుకే మిమ్మల్ని ఇస్తారు అవి తీసుకుంటారు. అయితే దానికన్నా ముందు నేను ఈ అవకాశాన్ని ఈ సభని ఉపయోగించుకొని మా అమ్మగారికి నేను సత్కారం చేద్దాం అనుకుంటానండి. అంటే ఇలా మేము పని చేయడానికి సువార్త చేయడానికి మా అమ్మగారి కారణం. చిన్నప్పటి ప్రోత్సహిస్తారు. ఇప్పుడు ఇక్కడ పెళ్లి పెట్టి 100 అయిపోయింది కదండి. మరి ఇంకా వేరే ఎక్కడ ప్రారంభించామని అడుగుతున్నారు. అంటే సేవ ఆత్మడు సేవ విస్తరించాలని ఆమె కోరిక. అలా మమ్మల్ని చిన్నప్పటి సండే స్కూల్ నుండి ప్రోత్సహిస్తూ ఈ స్థాయికి తీసుకొచ్చిన అమ్మగారికి మీ అందరి ముందు చిన్న సత్కారం చేయాలనుకుంటున్నాను. అందుకు నేను మిమ్మల్ని అందుకున్నాను. నీవు సహన అంటారండి. ఇద్దరు మనం ఉండాలండి. నీవు సహన ఎక్కడైనా పాస్ చేయాలి. మళ్ళా నాని తర్వాత ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ ఏదైనా ఒక గిఫ్ట్ ఇద్దామని 3 గిఫ్ట్లు రెడీ చేసామండి. పిల్లలకి 3 గిఫ్ట్లు అండి. ఎవరి పేరు వస్తే వాళ్ళు నేను మా గిఫ్ట్ వచ్చి ఎవరికైనా ఇస్తామంటే మీ ఇష్టమే కావాలి. రైట్. అయితే ఎవరి చేతన ఒక గిఫ్ట్ తీపించండి. ఇవ్వండి. ఈరోజు కానీ నేను నమ్మం. టీ అఖిల్ ఎవరండి? టీ అఖిల్ నీటికి రాయాలి కదా. 9247333792. మీరు ఎవరండి? ఏదండి ఆ ఫ్రెండ్తో కొన్ని కలిసి ఇవ్వండి. ఇది కూడా పెందుర్తి వచ్చింది. భవానీ గారు పెందుర్తి. భవానీ గారు నా తప్పే లేదండి. సీట్లు ఏమొస్తున్నారో చేస్తున్నాను. ఇంకొక చెట్టు తీపించండి. శ్రీబాబు గారు మనోహర్ గారు చూస్తున్నారు. వాళ్ళ ఊరు పేరు చేస్తారని చెప్తారు. అందరికి గిఫ్ట్ ఇచ్చి పంపిద్దాం ఉద్దేశం. అది కుదరకే ఇలా చేస్తున్నాం. అయ్యా పెందుతో తీగయ్యా. వి లైమన్ గారు విశాఖపట్నం. ఇంకెవరు ఉన్నారని మా వాళ్ళేనా బ్రదర్? ఇంకో చెట్టు తీపిస్తాను. రైట్. వాళ్ళ ఆవిడ గారికి వచ్చింది. అందుకే ఇంకో చెట్టు తీపిస్తాను.
ప్లాన్ జరిగినట్టుగా ఉంది. ఒక మీరు ఇస్తారు లాస్ట్ గారు ఎం శామ్యూల్ గారు పెందూర్తి మీరందరూ మీకే ఇంకోటి తీసుకుంటారు లాస్ట్ గా. శామ్యూల్ గారు ఎక్కడ ఉన్నారు? శామ్యూల్ గారు త్వరగా రావాలి. నా తప్పేం లేదంటే దాంట్లో వచ్చి బయట టీ ఏర్పాటు చేయబడిందండి. వచ్చి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు, థ్యాంక్ యూ. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. బయట చేయబడింది. మా ఆహ్వానం మళ్ళీ వచ్చినందుకు మరోసారి ప్రత్యేకంగా అందరికీ వందనాలు తెలియజేస్తూ కార్యక్రమాలు ఎంతగా